హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా కర్రీ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా బావుంది కూడా. ఇందుకోసమైతే నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకొని 2 స్పూన్ల కారము, పసుపు, ఉప్పు, ఒక స్పూన్ పెరుగు వేసేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ధనియాలు, కొంచెం కొబ్బరి వేసి దోరగా వేయించాను. ఇప్పుడు అది పక్కన పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసుకొని ఉల్లిగడ్డ, అల్లము, ఎల్లిపాయలు, టమాటా, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి నూనెలో ఒక 2 మినిట్స్ దాకా వేయించాను. ఇవి కూడా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఇవి 2 చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ముందైతే ధనియాలు, కొబ్బరి మిక్స్ పొడి చేసుకున్నాను. ఇవి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇవి చల్లారాక ఇది కూడా మిక్సీ జార్‌లో ఏసుకొని, గసగసాలు ఒక స్పూన్ ఏసుకొని, వాటర్ ఏసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఈ వీడియో మీకు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. ఓపెన్ చేసి చూడండి. డీటెయిల్‌గా చెప్పాను. ఓకే అండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక బగారాకు, 4 లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి పసుపు వేసి ఉల్లిగడ్డ అయితే వేయట్లేదండి. చికెన్ వేసి మూత పెట్టుకోవాలి. నూనెలో బాగా వేగనియాలి. వాటర్ ఇంకిపోయేంత వరకు. ఇప్పుడు అవి వేగాక ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసి నూనెలో వేగనివ్వాలి కొంచెం. ఇప్పుడు ఇందాక ధనియాలు, కొబ్బరి కూడా వేసేసుకొని వేగాక ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని ఉడకనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.